ఖమ్మం జిల్లా కామేపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చీమలపాడు ఘటనా స్థలానికి వెళ్లేందుకు రేణుకా చౌదరి ప్రయత్నం చేశారు. దాంతో ఖమ్మం జిల్లా కామేపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చీమలపాడు ఘటనా స్థలానికి వెళ్లేందుకు రేణుకా చౌదరి ప్రయత్నించారు. ఆ సందర్భంలో రేణుకా చౌదరిని పోలీసులు అక్కడికక్కడే అడ్డుకున్నారు. దీంతో అక్కడే ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసుల్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో కామేపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఇక్కడ పోలీసుల్ని అడ్డుకున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. ఈరోజు చీమలపాడు ఘటనాస్థలికి వెళ్లేందుకు రేణుకా చౌదరి సిద్ధమైన సందర్భంలో పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. ఈ సందర్భంలో అక్కడే ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులను అడ్డుకున్నారు. దీంతో వాగ్వాదం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి చారి సిద్ధంగా ఉన్నారు. చారి, సమావేశంలో జరిగినటువంటి ప్రమాదం ఏదైతే ఉందో ఆ సంఘటన స్థలానికి వెళ్లేందుకు మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి ప్రయత్నించారు. దీంట్లో అక్కడికి వెళ్లి బాధితుల్ని సంఘటన ఎలా జరిగిందని తెలుసుకున్నాం. ఆ గ్రామంలో అసలు ఏం జరిగిందని వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశారు రేణుకా చౌదరి. ఈ నేపథ్యంలో పోలీసులు కామేపల్లి వద్దనే రేణుకా చౌదరిని అడ్డుకున్నారు. రేణుకా చౌదరి వెంట వెళ్తున్నటువంటి కార్యకర్తలు వీళ్ళందరినీ అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులకి, రేణుకా చౌదరికి అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మధ్య కొంత వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో కామేపల్లి వద్ద కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సంఘటన జరిగినటువంటి స్థలానికి వెళ్లి అసలు ఏం జరిగిందని వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయకుండా అడ్డుకోవడం ఏంటి అనే అంశానికి సంబంధించి చౌదరి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది. సంఘటన స్థలానికి వెళ్లేటువంటి ప్రయత్నం, అలాగే ఇప్పటికీ మృతుల సంఖ్య పెరిగినటువంటి ఈ నేపథ్యం ఇక్కడ ఏం జరిగిందో తెలుసుకునేటువంటి అవకాశం కూడా లేకుండా పోలీసులు అడ్డుకోవడం ఏంటనేటువంటి అంశాన్ని రేణుకా చౌదరి ప్రశ్నించారు. థ్యాంక్ యూ సార్. మానవతో కానిస్టేబుల్